సమాధాన ప్రేమను విత్తారో వాటినే కోశారు. వాటి మీద పునాదులుగా మనకి గుర్తులుగా వాళ్ళు ఉన్నారు. స్తోత్రా. అందుకే అంటాడు యోబు గారు, నీ భక్తి నీకు ఆధారం, ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారం కాదా అన్నాడు. ఆలోచించు. ఇంత మటుకు దేవుని మీద ఆధారపడిన నీకు ఇప్పుడిప్పుడే ఆ ప్రేమ, యథార్థత, విశ్వాసం మొలక పెడుతుందేమో బహుశా. అందుకే ఇన్నాళ్ళు ఆలస్యమైందేమో. ఆలస్యమైనంత మాత్రం నువ్వు సొమ్మసిల్లాల్సిన అక్కర్లేదు. దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. నేను నీకు ధైర్యం పుట్టిస్తాను. నువ్వు చేసే విశ్వాస ప్రయాణము ద్వారా, నా పట్ల నీకు కలిగి ఉండే భయభక్తి ద్వారా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నిన్ను నలుగురిలో ఓ వ్యక్తిగా నిలబెట్టబోతున్నాను. వాడుకోబోయే దినాల దగ్గర పడుతున్నాయని ఆలోచించు, ప్రార్థించు. దేవుని పట్ల నీకు కలిగి ఉన్న ప్రయాస, యథార్థత నీకు అనేకులకు మాదిరిగా నిన్ను ఉంచి దీవించి నడిపించుగా. ఆమె ప్రార్థన.